బ్రేకింగ్ న్యూస్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మపురి పక్కనే గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. 13వ వార్డులో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధికి మధ్య చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ధర్మపురిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అమ్మా వారు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసిందో వాళ్ళు చెప్పాలి, చేసి ఓట్లు అడగాలి. ఇవాళ 2014 నుంచి 18 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మన ధర్మపురి మున్సిపాలిటీకి వాళ్ళు చేసిన మంచి పని ఏందో ప్రజలకు చెప్పాలి. మాకెవరు ఎదురు లేరని చెప్పి రాజ్యాన్ని నడిపిండు. వాళ్ళ పార్టీ నాయకుడే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్లో పాలకవర్గంగా పనిచేసిండు. ఒకరేమో మున్సిపాలిటీ పాలకవర్గంగా పనిచేసిండు, ఇంకోరేమో దేవాలయం కమిటీ చైర్మన్గా పనిచేసిండు. మన ప్రాంతానికి ఏం చేసిందో ఒకసారి చెప్పాలి. ఆ రోజు మాట్లాడిండు. ఇక్కడ జూనియర్ కాలేజ్ గాలి మోటార్ వేసుకుని వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ధర్మపురి మున్సిపాలిటీకి సుమారు 200 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ముగ్గు పోసి ఈ రోజు ఈ ప్రాంతానికి మీ కళ్ళ ముంగట ఈ యొక్క ఈ యొక్క వార్డుకు సంబంధించినటువంటి ఏదైతే 12వ వార్డుకు సంబంధించినటువంటి రేషన్ కార్డు 95 మందికి ఇచ్చినామమ్మా. 13వ వార్డుకి 51 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ ధర్మపురి మున్సిపల్ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ల విషయంలో మా ప్రాంతానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు ఏదైతే నీళ్ళకి సంబంధించిన కోరికలు కానీ అదేవిధంగా